తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను గుర్తిస్తూ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు 250 గజాల ఇంటి స్థలం నిర్మాణంతో కూడినటువంటిది అందజేయడం, అలాగే 100% సబ్సిడీ రుణాలను కూడా మంజూరు చేయాలి అనేటువంటి దాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ దాని మీద దశల వారీగా ఉద్యమాన్ని నిర్మించాలి అనేది ఒక తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాం. రెండవది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒక రిప్రజెంటేషన్, గతంలో కూడా మనం డిప్యూటీ సీఎం దాకా పోయినాం, రిప్రజెంటేషన్ చేసినాం, ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారు. మళ్ళీ ఒకసారి అందరం కలిసి ఆ రిప్రజెంటేషన్ను కొనసాగిస్తూ మరోవైపు ఉద్యమాన్ని కూడా మనం నిర్మాణం చేసుకుందాం అనేది మరొక తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాం. అలాగే అన్ని యూనివర్సిటీల్లో తిరిగి అన్ని యూనివర్సిటీ మిత్రులను కలిసి ఆయా యూనివర్సిటీల్లో కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదికను బలోపేతం చేయడానికి కమిటీల నిర్మాణం కూడా చేపట్టాలి అనేది మరొక తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాం. ఎవరు సపోర్ట్ కొడతలేరు. ఇవి తీర్మానాలు అంటే ఆమోదం ఉన్నదా లేదా? అన్ని యూనివర్సిటీలో పోదామా వద్దా? ఈ పిరికెడ్ మందిమైనా సరే మనం పోదాం, కదులుదాం, తయారు చేద్దాం, మనలాంటి వాళ్ళని తయారు చేద్దాం. అలాగే అన్ని యూనివర్సిటీలకు పర్యటన, ఆ యూనివర్సిటీలో కమిటీల నిర్మాణం తర్వాత ఓయూ వేదికగా మన మిత్రులు చెప్పినట్టుగా ఒక భారీ బహిరంగ సభను కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల గర్జన పేరుతోటి, విద్యార్థి ఉద్యమ గర్జన పేరుతోటి ఒక బహిరంగ సభను మనం ఏర్పాటు చేద్దాం. మన డిమాండ్స్ను ప్రభుత్వం ముందు పెడదామని తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి అమరులను గుర్తిస్తూ అమరవీరుల స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయాలి అనేది మరొక తీర్మానంగా ప్రవేశపెడుతూ, వీరుల కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఆ అమరవీరుల కుటుంబాలను కూడా మరొకసారి మళ్ళీ మనం కలుద్దాము, వారికి ధైర్యాన్ని ఇద్దాము, ప్రభుత్వం ముందట వాళ్ళ డిమాండ్స్ను పెడదాము, వారికి అండగా నిలబడదామని చెప్పి అదొక తీర్మానాన్ని కూడా మేము ప్రవేశపెడతా ఉన్నాం.